నమస్కారం అండి. ఇది ఏలూరు జిల్లా ఎంపీ గారి గురించి మాట్లాడే ప్రోగ్రాము. నా పేరు వెంకట సుబ్బయ్య యాదవ్. ఏలూరు జిల్లాకి సంబంధించి ఎంపీ గారి మీద వచ్చినటువంటి అభియోగాల గురించి, ఎంపీ గారి గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి ఈరోజు వీరికి తెలపడం జరుగుతుంది మీడియా వారికి. రేపటికి ఆయనకి 38 సంవత్సరాలు రావడం జరుగుతుంది. ఎంతో గొప్పగా చేద్దాం అనుకునేటటువంటి ప్రోగ్రామ్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ నోటుకొచ్చినట్టుగా డిస్టర్బ్ చేయడం జరిగింది. అందు గురించి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి అలాగే ఇబ్బందికరంగా మాట్లాడినటువంటి వాళ్ళని మాట్లాడొద్దని గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ పోలీసు వారు ఏమన్నారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారో, యూట్యూబర్స్ ఏం చేస్తున్నారో, ఎనాలిసిస్ చేసినటువంటి పెద్దవారు ఏం చెప్పారు అనేది కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఆయన్ని అనరాని మాటలంటూ ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడిందంతా కూడా యూట్యూబ్లో పెట్టాం. యూట్యూబ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ నాన్నగారు మాట్లాడినటువంటి హాస్పిటల్ గురించి కానీ, ఆయన చేసినటువంటి ఆరోగ్య పరిస్థితుల నుంచి కానీ, ఆయనకి చేసిన ఆపరేషన్ గురించి కానీ తెలపడం జరుగుతుంది. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఏవైతే ఈరోజు ఉన్నాయో, పోలవరంలో ఆయుధ డిపో కానించి, ఏలూరు రైల్వే స్టేషన్ కానించి, పొగాకు రైతులు కానించి ఎన్నో రకాలైనటువంటి ప్రోగ్రాంలు ఆయన చేసినవన్నీ కూడా తీసుకోకుండా ఇబ్బందికరంగా మాట్లాడుతూ రేపు ఆయన పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలిపే ఈ కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని ఆయనకి విషెస్ చేస్తారని తెలపడం జరుగుతుంది. ఆయన అలాంటి వ్యక్తి ఏలూరు జిల్లాకి వచ్చున్నారు కాబట్టి ఆయన్ని మనం జాగ్రత్తగా కాపలా కాసి మనం మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మనం తెలపడం జరుగుతుంది జనాలకి. ఇవాళ ఇన్ని లక్షల మంది ఆయన వెనకాలండి ఆయన హైదరాబాద్ నుంచి ఇంకా రాలేదు, ఎప్పుడొస్తారా అని ఎదురు చూసేటటువంటి ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఈ రోజున వస్తారని, రేపు పుట్టినరోజుకి ఇక్కడికి వెస్ట్ గోదావరి అంటే ఏలూరు జిల్లాకి వస్తారని చెప్పేసి అందరూ అనుకుంటాం జరుగుతుంది. ఆయన వరకు ఏమన్నా ఏమిటి అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అధిష్టానం ఏదైతే నిర్ణయించి మీరు అధికార సంబంధించిన పార్టీ వ్యవహారాల్లో తలదూర్చొద్దు ఆగండి అని చెప్పిందో దానికి కట్టుబడి హైదరాబాదులో ఉండటం జరిగింది. ఆయనకి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ కూడా ఎయిమ్స్లో తీయించుకుని విత్ ప్రూఫ్తో పాటు మీ దగ్గరికి రావటం కోసం అని చెప్పేసి ఆయన రెడీ చేసుకుంటాం జరుగుతుంది. ఏలూరు జిల్లా వారు ఆయన వచ్చే టయానికి ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆయన వెనకాల నిలిచి ఆయనకి బలాన్ని చేకూర్చాలని నేను కోరుకుంటున్నాను. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి తెచ్చినటువంటి డబ్బే కాకుండా ఆయన హాస్పిటల్ పరంగా కూడా గొప్పగా ఏ రకమైనటువంటి అవసరాన్నైనా సరే ఆయన దీన్ని ఎదరికి తీసుకెళ్ళి చేశాడు కాబట్టి ఆయన్ని మనం దగ్గరగా చేర్చుకుందామనే ఆలోచన చేత ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆయన మీద మాట్లాడినటువంటి యూట్యూబర్స్ గురించి, పోలీసు వారు ఏం చెప్పారనే దాని గురించి, పోలీసు వారు చెప్పినటువంటి ఆయనకి సంబంధించినటువంటి బ్లడ్ రిపోర్టులో వచ్చింది పాజిటివ్ అని చెప్పినటువంటి సందర్భం, లేదు యూరిన్లోనే వచ్చింది పాజిటివ్ అని చెప్పే సందర్భం, ఇవాళ అన్నీ కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది. అవి చూసుకోండి మీరు. ఒక ఎస్పీ గారు ఒక రకంగా, ఒక డీసీపీ ఒక రకంగా ఎన్నో మ్యానిపులేట్ చేసుకుంటూ వాళ్ళు చెప్పిందంతా క్లియర్గా ఆన్ రికార్డు, ఏమీ అందులో తీసి పెట్టినటువంటిది ఏమీ లేదు. ఈ వీడియోలు అంతే కాబట్టి అవి తగ్గించి మీరు చూసుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఒక ఏలూరు జిల్లాకు వచ్చిన ఎంపీని పట్టుకుని చాలా ఇబ్బందికరంగా వాళ్ళు మాట్లాడిందంతా మీకు తెలపడం జరుగుతుంది ఈ రోజున.
ఒక వ్యక్తిని అన్ప్రాపర్ చేసుకుంటూ ఈ రకంగా పంపించేయడానికి చూడటం దేనికి? ఇవాళ మీకు చూపించినటువంటిది ప్రతిదీ కూడా ఆన్ రికార్డుగానే ఉన్నటువంటిది. దొరికినటువంటి కొకైన్ ఏదైతే దొరికిందని డిపార్ట్మెంట్ చెప్తుందో అసలు ఆయన వాడిన దాంట్లోనే అది లేదని చెప్తున్నారు. మీరేం వాడారని చెప్తున్నారు. విలేకరు అక్కడికి ఎన్టీవీ విలేకరు అడుగుతున్నాడు, ఏమంటే ఇక్కడ ఏమి దొరకలేదు కదా, దొరకంది ఆయన బాడీలో ఉందని చెప్తున్నారు. ఏంటంటే అవి చిన్న ట్యాబ్లెట్ లాగా ఉంటే అవి వాడి ఉండొచ్చు, అవి ఎతకాలి, అది పెద్ద ఫామ్ హౌస్ అని చెప్తున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇలా జరిగిందని చెప్తున్నాడు. ఎంపీ గారు ఒక్కడే వచ్చారని చెప్తున్నారు, లేదా ఇద్దరు వచ్చారని చెప్తున్నారు. ఈ ప్రోగ్రాము ముందు వారికి తెలుసా డ్రగ్స్ పార్టీ అని విలేకరు అడిగిన దానికి ఆయనకి ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అది పార్టీగానే ఆయన వచ్చారు, ఫ్రెండ్స్గానే ఉన్నారు, ఫ్రెండ్స్గానే ఒక 10 మంది మాట్లాడుకున్నారని ఎస్పీఏ చెప్తున్నాడు అక్కడ. ఇవాళ ఆయన మీద అబాండాలు వేసేసి వాళ్ళది ఒకటి వీళ్ళు ఒకటి మాట్లాడటం అదేం కరెక్ట్ కదా. ఆయన పుట్టినరోజు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి ఎంతో గొప్పగా చేద్దాం అనుకునేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కలిసి భ్రష్టు పట్టించి ఎవడు నోటికి వచ్చిందాడు యూట్యూబ్లో మాట్లాడుతూ ఆయన్ని చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తి వెళ్ళిపోతే అది నష్టం జరిగేది జిల్లాకే తప్ప హైదరాబాద్లో కూర్చుని అనాలిసిస్ట్ అని ఒకడో, యూట్యూబ్ ఉంది కదా అని ఒకడో ఇలా మాట్లాడితే పోయేది ఏదన్నా మన జిల్లాకి సంబంధించినటువంటి అభివృద్ధే తప్ప వేరేది ఏమీ కాదని తెలపడం జరుగుతుంది సభాముఖంగా. ఇది మీరు దృష్టిలో ఉంచుకుని ఆయన పుట్టినరోజుని ఏ రకంగా మీరు మీ వాళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే చేసుకోండి. ఆయన కడిగిన ముత్యంలాగా నేను వస్తాను, వచ్చిన తర్వాతే మీడియా ప్రోగ్రాం పెడదాం అన్న. అప్పటిదాకా కూడా ఏ రకంగానూ పార్టీ వద్దంది కాబట్టి మనం దాన్ని ఏ రకంగా ఎదరికి తీసుకెళ్ళడానికి సరిపోము. ఇప్పుడు అక్కడికంటూ వస్తే అందరూ వచ్చి పలకరిస్తే పార్టీకి ఇబ్బంది అవుద్దని ఆయన చెప్పడం జరిగింది. పార్టీ నియమ నిబంధనలకే నడుచుకునేటటువంటి ఒక వ్యక్తిని మీరు అనవసరమైన డిస్టర్బ్కి గురి చేయొద్దు. ఈ రోజున మేము పెట్టేటటువంటి ఈ ప్రోగ్రాంని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. నిజంగా మీకు ఎంపీ గారు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేడనేది వాళ్ళే చెప్తున్నారు. దానికి ప్రత్యేకంగా ఎవరో వచ్చి ఆయనకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లో రాలేదని వచ్చింది, ఆయన యూరిన్ టెస్ట్లో ఒకరు వచ్చింది అంటున్నారు. అదేంటో మీరు చూసి దాన్ని ఎదరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సభాముఖంగా తెలపడం జరుగుతుంది. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836. RR Pet, Eluru.